హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో చికెన్ పులావ్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 2 ఇంచీల అల్లంని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇందులోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి ముక్కలు కడిగింది వేసుకుని, ఇందులో 2 స్పూన్ల కొత్తిమీర తరుగు కానీ లేదా లేత కాడలు కానీ కడిగి వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా శుభ్రంగా కడిగిన ఆకులు లేదా లేత కాడలైనా వేసుకుని, పావు స్పూన్ పసుపు, అర స్పూను కారం, పావు స్పూను గరం మసాలా పొడి, పావు స్పూను జీలకర్ర పొడి వేసుకుని, ఒక అర స్పూను సాల్ట్ వేసుకుని, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా చేర్చుకుని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల బియ్యానికి 3 లెగ్ పీసులు అయితే సరిపోతుంది. ఈ లెగ్ పీసుల్ని నీళ్ళలో 1 గంట పాటు పసుపు, ఉప్పు, నిమ్మరసం చేర్చుకుని నాన్నిచ్చి తీసుకుంటే ఈ చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా నాన్నిచ్చి కడిగి పెట్టుకుని ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే లోపలికి మసాలా మొత్తం దిగుతుంది. ఇందులో ఈ మసాలా పేస్ట్ కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి అందులోనే పుదీనా ఆకులు కూడా వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని, పేరిందైతే 2 టీ స్పూన్లు లేదా కరిగించుకున్నదైతే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ఉట్టిగా నెయ్యితో మాత్రమే ఈ బిర్యానీ చేసుకుంటే అంత టేస్టీ అనిపించదు. కాబట్టి రెండింటిని సగం సగంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 మరాఠీ మొగ్గ, 2 దంచుకున్న యాలకులు, అలాగే 4-5 లవంగాలు, షాజీరా 1 అర స్పూన్ వేసుకోవాలి. షాజీరా బదులు మనం జీలకర్ర ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉంటే కనుక 1 స్టార్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగింది వేసుకున్న తర్వాత 1-2 రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. దీన్ని కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. మరి మనకు దమ్ బిర్యానీలో లాగా క్రిస్పీగా వేగాల్సిన పని లేదు. ఇప్పుడు 1 గుప్పెడు జీడిపప్పులు వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇందులోని తడి మొత్తం ఆవిరైపోయి ఈ ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు సోనా మసూరి బియ్యానికైతే వేసుకోవాలి. ఒకవేళ బాస్మతి బియ్యానికైతే 2 కప్పుల బదులు 1.5 కప్పు 1 కప్పుకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా 1 టీ స్పూను కల్లుప్పు కూడా వేసుకుని, ఇందులోనే మిగిలిన కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకున్న తర్వాత నీళ్లు బాగా మసలనివ్వాలి. ఈ విధంగా నీళ్లు బాగా మసిలేటప్పుడు కడిగి నానబెట్టుకున్న 3 కప్పుల బియ్యాన్ని కూడా వేసుకుని ఒక్కసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయాలి. ఆ తర్వాత మూత తీసుకుని కలుపుకోవాలి. బియ్యం వేసిన వెంటనే ఎక్కువగా కలిపేసామంటే నానిన బియ్యము విరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఉడుకుంటుంది. అప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్లోనే అలాగే పెట్టి చేసుకునేదైతే 3 నుంచి 4 విజిల్స్ రప్పించి ఆ తర్వాత స్టవ్ కట్టేసి సెట్ అవనిస్తే సరిపోతుంది. ఇప్పుడు చివరగా ఒకసారి కలుపుకుని ఇందులో చిన్నదైతే అరచెక్క లేదంటే 2 టీ స్పూన్లు నిమ్మరసాన్ని చల్లుకుని మూత పెట్టుకుని సెట్ అవనివ్వాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి కోసం సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, అలాగే మన దగ్గర ఉంటే గనక కీరా తురుము కానీ క్యారెట్ తురుము కానీ వేసుకుని గడ్డ పెరుగుని ఇందులో వేసి బాగా కలుపుకున్నామంటే మనం విడిగా విస్కర్తో చిలుక్కునే పని లేకుండానే ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలుపుకోవటం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్లో కలిసిపోతుంది. చివరగా పావు స్పూన్ సాల్ట్ కూడా చేర్చుకుని బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా 1 పావు స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్టీ అయిన చికెన్ పులావ్తో కాంబినేషన్గా ఈ పెరుగు పచ్చడితో వడ్డిస్తే చాలా టేస్టీగా వీకెండ్లో స్పెషల్గా అనిపిస్తుంది. ఈ రెసిపీని ఇంతే ఈజీగా మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.